వర్షన్ కూడా విందాం. చెప్పండి, అంటే దీక్షా శిబిరాల మీద దాడి చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నా కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రేజ్ చేసే ప్రయత్నమే తప్ప అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఏమంటారు మీరు? సార్, ఇప్పుడు అజయ్ గారు చెప్తున్నారు రాష్ట్రంలో వాళ్ళు వస్తున్నారు ఉదయం నుంచే 10 గంటల నుంచి 9 గంటల సాయంత్రం 4 గంటల దాకా ఉన్నారు, మీ విధమైనటువంటి వాళ్ళ శిబిరాలపైన దాడి జరగట్లేదని చెప్పని సాక్షాత్తు ప్రైమ్ లైన్ వేదికగా అబద్ధాలు చెప్తున్నారు. ఏంటంటే ఇంత నిక్కచ్చిగా అబద్ధాలు చెప్పడం అనేటువంటిది మా వాళ్ళే కాదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, వాళ్ళకి చాలా వెనతో పెట్టిన విద్య. ఎందుకంటే కళ్ళు మూసుకుని అబద్ధాలు చెప్పేస్తారు. ఇప్పుడు విజయవాడలో నడి బొడ్డులో బోండా ఉమా గారు మల్లాది విష్ణు అనేటువంటి వారి శిబిరం మీద చేసినటువంటి దాడిని అజయ్ గారికి కనిపించదా? ఇది దాడి కదా. ఇప్పుడు దాడి చేయాల్సిన అవసరం, సపోజ్ వీళ్ళు ఏమంటున్నారు, దానికి పోలీసులు అనుమతి లేదంటున్నారు. పోలీసులు అనుమతి లేదంటే మీరు ఏం చేయాలి? పోలీసులు వచ్చి శిబిరాన్ని లేపడం కానీ, పోలీసులు వచ్చి శిబిరాన్ని తొలగించడం కానీ, పోలీసులు అడ్డుకోవడం కానీ జరుగుతుంది. పోలీసు వ్యవస్థ ఉంది కదా, దానికి ఒక వ్యవస్థ ఉంది కదా. మరి సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి, మాజీ మంత్రి వచ్చి శిబిరాల్లో ఒక బ్రాహ్మణ నాయకుడిని కోటుగుడ్లతో కొట్టడం, కర్రలతో కొట్టడం, పార్టీ జెండాలతో కొట్టడం, ఆ శిబిరాన్ని తొలగించడం, ఆడ ఎంత ఘోర నీచంగా అది మనం విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ ఒకటండి, అంటే శిబిరాల మీద దౌర్జన్యం చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి ఇది పద్ధతేనా? పార్టీ శిబిరాల పైన ఈ విధంగా దాడి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి మీరు అన్నది కరెక్టే. అంటే నిరసన తెలిపేటువంటి విధానం కూడా ఉంటుంది. లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేశారు, అలా చెయ్యొద్దు అని చెప్పడానికే ఆ ఎమ్మెల్యే వచ్చారనేటువంటిది కూడా ఉంది సార్. ఇప్పుడు నిరసనలు తెలియజేసేటప్పుడు, వ్యాఖ్యలు చేసేటప్పుడు ఏం చేయాలనేటువంటిది, డైరెక్ట్గా ఎమ్మెల్యే రావడం అనేటువంటిది, ఎమ్మెల్యేతో కూడా కొంతమంది గుండాలు రావడం అనేటువంటిది, కోడిగుడ్లు విసరడం అనేటువంటిది, అది మూత్రం బాటిల్స్ విసరడం అనేటువంటిది, టమోటాలు విసరడం అనేటువంటిది, రాళ్లతో కొట్టడం అనేటువంటిది, కర్రలతో కొట్టడం అనేటువంటిది ప్రజాస్వామికంగా అది అనైతికమైనటువంటి చర్య. మేము స్లోగన్స్ చేస్తుంటే దానికి ప్రజాస్వామ్యబద్ధంగా భారత శిక్షాస్మృతుల ప్రకారం చాలా సెక్షన్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఎదుర్కోవాల్సినటువంటి ప్రభుత్వం, వాటి ద్వారా ఎదుర్కోవాల్సినటువంటి యంత్రాంగం, ప్రజాప్రతినిధి ఆ విధంగా విచక్షణ జ్ఞానంగా శిబిరం పైన దాడి చేయడం అనేటువంటిది దౌర్జన్యం, అమానుషం. ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి చర్య. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే డిఎస్సీ పైన అక్రమాలు జరిగాయని చెప్పని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇప్పుడు వీళ్ళు కళ్ళు మూసుకుని అబద్ధాలు చెప్తున్నారు. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో సాక్షాత్తు వాళ్ళ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం గారు డైరెక్ట్గా చెప్తున్నారు, దీంట్లో ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఈ యొక్క సర్టిఫికెట్లు పెట్టిన విధానంలో లోపభూయిస్తుంది, ఖచ్చితంగా వీటిని ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని ఒలింపియాడ్ చైర్మనే చెప్తున్నాడు, పురుషోత్తం గారే చెప్తున్నారు. నేను చెప్పేది కాదు, ఇది అభియోగం. ఈ అభియోగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటువంటి అభియోగాలు చేస్తోంది. నేను చెప్తున్నాను ఇప్పుడు ఫైనల్గా ఒకటే చెప్తున్నాను సార్, జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47 అనేటువంటి 2 జీవోలు రిలీజ్ చేశారు. వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేశారు? డిఎస్సి నియామకాలు జరిగేటప్పుడు జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47 రిలీజ్ చేశారు. ఇవి ఏం చెప్తున్నాయి? డిఎస్సిలో పార్టిసిపేట్ చేసేటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ కోటాని ఇంక్రీజ్ చేస్తూ 2 నుంచి 3కి ఇంక్రీజ్ చేస్తూ, అదేవిధంగా టెట్ అనేటువంటిది, డిఎస్ అనేటువంటిది అవసరం లేదు, డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటాలో మీరు ఫిల్ చేయొచ్చు అంటున్నారు. సరే, ఓకే, మీరు పెట్టారు, బాగుంది, నేను హర్షిస్తా. ఎందుకంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మీరు పెట్టారు. ఈ డిఎస్ఐని వెంటనే ఆ తలుపుని ఎందుకు మూసేశారు? జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47ని క్లోజ్ చేసి జీవో నెంబర్ 58, జీవో నెంబర్ 25ని ఎందుకు తీసుకొచ్చారనేటువంటి, పాత పద్ధతిలో ఎందుకు తీసుకొచ్చారనేటువంటిది నా వాదన. సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం టెట్ లేకుండా ఏ ఒక్క అభ్యర్థి కానీ, ఏ ఒక్క ఉపాధ్యాయుడు, ఆల్రెడీ 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ అనేటువంటిది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుండా పనిచేయడానికి లేదని చెప్పని ఈ నెల 2028 అక్టోబర్ 31వ తేదీ వాళ్ళకి రెఫరెండం డేట్ ఇచ్చున్నారు. ఈ డేట్ లోపల మీరు టెట్ అనేది పాస్ కాకుండా మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్పని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉపాధ్యాయుల కంటే ఇచ్చినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఒకటి నిమిషం సార్, ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నామ్స్ కూడా బేఖాతరు చేస్తూ వీళ్ళు టెట్ ఎలిజిబిలిటీ కూడా అవసరం లేదని చెప్పి ఈ రోజు టీచర్స్ నియామకాన్ని పెట్టడం అనేటువంటిది ఎంత దారుణం ఇది. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. మస్తాన్ గారితో మాట్లాడబోయే ముందు ప్రైమ్ డిబేట్ లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.